హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కోయిల గుండె చప్పుడు. రచయిత అత్తులూరి విజయలక్ష్మి గారు. పార్ట్ 5. ఉంగరం. ఫోన్ మోగడంతో బద్ధకంగా ఒత్తిగిలి కళ్ళు తెరవకుండానే తలగడ పక్కనే ఉన్న మొబైల్ అందుకొని మత్తుగా హలో అంది స్మిత. హాయ్ స్మిత, గుడ్ మార్నింగ్. ఈషా స్వరం హుషారుగా వినిపించింది. అప్పుడే లేచావా? అదే మత్తు స్వరంతో అడిగింది స్మిత. అప్పుడే ఏంటే, టైం ఎంతో తెలుసా? 8:30. మనం ఇంకో గంటలో గోల్కొండ హోటల్లో జర్మన్ టీంతో కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, గుర్తుందా? కెవ్వుమంటూ లేచి కూర్చుని బ్లాంకెట్తో పాటు మొబైల్ కూడా విసిరేసి పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది స్మిత. సరిగ్గా పావుగంటలో బ్రషింగ్, బాతింగ్ పూర్తి చేసుకొని మరో 10 నిమిషాల్లో డ్రెస్అప్ అయి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి స్విచ్ ఆన్ చేసి డ్రయర్తో ఉన్న జుట్టు ఆరబెట్టుకుంది. చకచక ఫౌండేషన్, కంపార్ట్, ఐలైనర్, మస్కారా, లిప్స్టిక్ అన్నీ అయ్యాక హెయిర్ బ్రష్తో హెయిర్ సెట్ చేసుకుని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకుని మగ్లో సగం వరకు నీళ్లు పోసి టైం చూసింది. 9:15. బాప్రే, మగ్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఫ్లాట్లోంచి బయటికి వచ్చి లాక్ చేసి పరుగులాంటి నడకతో లిఫ్ట్ దగ్గరకు వచ్చింది స్మిత. లిఫ్టులో 6వ అంతస్తులో ఉంది. 2వ అంతస్తుకి ఈ నిమిషంలో రావచ్చు, కానీ రాలేదు. అసహనంగా లిఫ్ట్ వైపు చూస్తూ మొబైల్ కోసం బ్యాగ్లో చూసి వెంటనే తను బ్లాంకెట్తో పాటు మొబైల్ విసిరేయడం గుర్తొచ్చి మళ్ళీ ఫ్లాట్కి పరిగెత్తింది. ఈలోగా లిఫ్ట్ 2వ అంతస్తులో ఆగి కిందికి వెళ్ళిపోయింది. స్మిత లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి కింది నుంచి 2వ అంతస్తులో ఆగకుండా 4వ అంతస్తుకి వెళ్ళింది. షట్ అని తిట్టుకుంటూ మొబైల్ ఆన్ చేసి ఈషాకి కాల్ చేసింది. హాయ్ ఈషా, అందరూ వచ్చేశారా? రాత్రి సెకండ్ షోకి వెళ్ళాను, అదే మర్చిపోయాను. ఏంటో బోర్ అనిపించి వెళ్ళాను. మెలకువ రాలేదు, వచ్చేస్తున్నా. హో, బాస్ ఇంకా రాలేదా? థ్యాంక్ గాడ్. ఓకే, లిఫ్ట్ వచ్చింది, బాయ్, మళ్ళీ మాట్లాడతా. అప్పటికే లిఫ్టులో ఉన్న యువకుడు ఏ ఫ్లోర్ అడిగాడు బటన్ నొక్కుతూ. గ్రౌండ్ ఫ్లోర్, కంగారుగా అంది. అతను ఆమె కంగారు పడుతుండడం చూసి కనిపించకుండా నవ్వి బటన్ నొక్కాడు. ఐఎమ్ ప్రదీప్. లిఫ్ట్ ఆగేలోగా సమయం వృధా చేయకుండా అన్నాడు. అయితే సమాధానం చెప్పేలోగా లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగడంతో సమాధానం చెప్పకుండా దిగబోయిన స్మిత ఒక్క క్షణం ఆగి అతని వైపు చూసి ఓ చూపు విసిరి ఐయామ్ స్మిత, సీ యూ పరుగులాంటి నడకతో వెళ్ళి స్కూటర్ స్టార్ట్ చేసింది. ఆమె వెళ్ళిన వైపు 2 క్షణాలు చూసి తన స్కూటర్ స్టార్ట్ చేశాడు ప్రదీప్. స్మిత ఆఫీస్కు వెళ్ళేసరికి ఈష ఎదురు చూస్తోంది. స్మిత స్కూటర్ పార్కు చేయగానే పద కారెక్కు అంటూ లాక్కెళ్ళింది. కాఫీ కూడా తాగలేదే? నీరసంగా మొహం పెట్టింది స్మిత. నో ప్రాబ్లం, మనం వెళ్ళేది గోల్కొండ హోటల్కి. వెళ్ళగానే కాఫీలు, బ్రేక్ఫాస్ట్లు రెడీగా ఉంటాయి. ప్రదీప్ టీం ఆల్రెడీ వెళ్ళిపోయారు. ప్రదీప్, ఆ పేరు వినగానే ఈ పేరు ఇంతకు ముందు విన్నానే అంది స్మిత. వినడం ఏంటే? షీలా టీం మేనేజర్ ప్రదీప్. ఓ, అతను కాదులే, మా ఫ్లాట్లో కొత్త మొహం లిఫ్ట్లో కనిపించింది. ప్రదీప్ అని చెప్పాడు పేరు. సరే, 190 మంది ఉంటారు. అయినా నువ్వు హడావిడిలో సరిగా విని ఉండవు. ప్రతాప్ అయి ఉండొచ్చు అని అతని పేరు. మన దేశంలో 100 మందిలో కనీసం 80 మంది శ్రీనివాసులో ఉండే అవకాశం ఉంది, కానీ 20 మంది ప్రదీప్లు ఉండే ఛాన్స్ తక్కువ. ఎందుకైనా మంచిది, రేపోసారి వెరిఫై చేసుకో. మర్నాడు స్మిత మామూలు టైంకే ఆఫీస్కి వెళ్ళింది. కానీ నిన్న కనిపించిన ప్రదీప్ కనిపించలేదు లిఫ్టులో. మరో 4 రోజులు ఏ మార్పు లేకుండానే గడిచిపోయింది. 5వ రోజు సాయంత్రం 6:30కి ఆఫీస్ నుంచి వచ్చి స్కూటర్ పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి హాయ్ అంటూ పలకరించాడు ప్రదీప్. హాయ్, మీరు ప్రదీప్? ఓ, ఐయామ్ స్మిత, వర్కింగ్ ఇన్ ఐయామ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్. నైస్ టు సీ యూ. థ్యాంక్ యూ. సెకండ్ ఫ్లోర్లో దిగబోతూ బాయ్ అంది స్మిత. మరో 2 రోజుల తర్వాత, అంటే ఆదివారం 10:30కు అపార్ట్మెంట్కి దగ్గరలో ఉన్న బిగ్ బజార్లో షాపింగ్ చేస్తూ మళ్ళీ కనిపించాడు
పలకరింపులు పరామర్శలు అయ్యాక చెప్పాడు. నేను 404లో దిగి నెల అయ్యింది. నేను 202 రండి పైన కాఫీ తాగుదాం అని ఆహ్వానించాడు. షాపింగ్కి ఒక్కరే వచ్చారా అని అడిగింది. టేబుల్ దగ్గర కూర్చున్నాక అతని కవర్స్లో ఉన్న సరుకులు కూరగాయలు చూస్తూ. ఒక్కడినే ఉంటున్నా కాబట్టి అని నవ్వాడు. సేమ్ టు సేమ్, నేను ఒక్కదాన్నే. పేరెంట్స్ గుంటూరులో ఉంటారు. తమ్ముడు బెంగళూరులో బీటెక్ చేస్తున్నాడు. మా పేరెంట్స్ బాంబేలో ఉంటారు. అక్క మ్యారేజ్ అయ్యి స్టేట్స్ వెళ్ళిపోయింది. ఏమన్నా తింటారా అని అడిగాడు ప్రదీప్. శాండ్విచ్ 2 శాండ్విచ్ తీసుకొని వచ్చాడు. తింటూ కాఫీ తాగుతూ మరికొన్ని కబుర్లు దొర్లాయి. మరో నెల రోజులు గడిచింది. వాళ్ళ స్నేహం గుబాళించింది. లిఫ్ట్ పరిచయం రెస్టారెంట్ దాకా సాగింది. అసలు మనం రెస్టారెంట్లో ఎందుకు కలుసుకోవాలి? మా ఫ్లాట్కి రండి ఈ సండే అంది ఓ రోజు. థ్యాంక్స్ అన్నాడు. ఆదివారం ఉదయం 11 గంటలకి చేతిలో స్టీల్ టిఫిన్ బాక్స్తో కాలింగ్ బెల్ కొట్టాడు. హాయ్, ఏంటిది అని అడిగింది. బాక్స్ వేడిగా తగిలింది. పొంగల్, ఇది చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. ఓ థ్యాంక్స్. అయితే బ్రేక్ఫాస్ట్ దీంతో అయిపోతుంది. లంచ్ నేను ప్రిపేర్ చేస్తాను. నేను హెల్ప్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్తో మొదలైన కబుర్లు సాయంత్రం టీ టైం దాకా సాగుతూనే ఉన్నాయి. అందులో పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాలు, రాజకీయాలు, ఇంటర్నెట్లు, సినిమాలు, కార్పొరేట్ ఆఫీసుల పనిగంటలు, జర్నలిస్టుల కష్టాలు చాలా కొనసాగాయి. సాయంత్రం వాతావరణం చల్లగా అమరిన వేళ విరజాజులు విచ్చుకుని కమ్మని సుగంధాలు విరజిమ్ముతున్నాయని గాలి తెలియజేస్తున్న సమయంలో బాల్కనీలో కూర్చుని అల్లం టీ తాగుతూ అంది స్మిత. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. కోర్స్, ఇప్పుడే తెలుస్తుంది నీతో పరిచయం అయ్యాక. ఇంత అందమైన జీవితాన్ని కలిసి పంచుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందేమో. ఆమె అందమైన కళ్ళలో అంగీకారం ప్రదీప్ మనసు తుల్లిపడింది. మర్నాడే వెళ్ళి అందమైన ఉంగరం కొన్నాడు ఆమె కోసం. లాంఛనంగా గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకుంటే ఇద్దరూ కలిసి ఒకే ఫ్లాట్లో కలిసి బ్రతకచ్చు అనుకున్నారు. రాత్రి ఉంగరం వైపు మురిపెంగా చూస్తూ రెక్కలు విచ్చుకున్న పక్షిలా ఉంది ఉంగరం. 2 రెక్కలు, వాటి మీద మెరుస్తున్న చిన్న చిన్న కెంపులు పచ్చలతో చాలామంది అబ్బాయిల ప్రేమ అంటూ తీయని కబుర్లు చెప్పి మోసం చేసేవాడు అనుకుంటుందేమో. తను అలాంటి వాడు కాదని తెలుస్తుంది. ఈ ఉంగరం చూసే ఎలా రెస్పాండ్ అవుతుందో అనుకున్నాడు మనసులో ప్రదీప్. మన్నాడు లుంబిని పార్కులో నీకో సర్ప్రైజ్ అన్నాడు. ఏంటో అది అని నవ్వింది. కళ్ళు మూసుకొని చెయ్యివ్వు. ఆమె కళ్ళు మూసుకొని కుడి చెయ్యి చాచింది. ఎడమ చెయ్యివ్వు. ఆమెకి సస్పెన్స్ ఇష్టం లేకపోయింది. ఏంటబ్బా అంటూ కళ్ళు తెరిచింది. అరచేయిలో మిలమిలా మెరుస్తున్న ఉంగరంని చూసింది స్మిత. ఏంటిది? ఆశ్చర్యంగా చూసింది. ఎంగేజ్మెంట్ రింగ్ ఇక్కడే, ఈ ఆకాశం అనే పందిరి కింద, నక్షత్రాల వెలుగులో ఈ చెట్లన్నీ వింజమరలు వీస్తుంటే నీ వేలికి ఈ ఉంగరం తొడిగి నన్ను నీ భర్తగా గుండెల్లో రిజిస్టర్ చేసుకుంటావని భావోద్వేగంతో అన్నాడు. నీకీ నమ్మకాలున్నాయా అంది. అతనిలో అయోమయం. ఆమె 2 చేతులు వెనక్కి గడ్డి మీద ఆంచి కళ్ళెత్తి పైకి చూస్తూ అంది. మనసులు కలవడం ప్రధానం. ఉంగరాలు మార్చుకోవడం, తాళి కట్టడం, మంత్రాలు ఇవన్నీ అబద్ధాలు అనిపిస్తుంది నాకు. మన మనసులు కలిశాయి. మనం కలిసి ఉండడానికి ఇవన్నీ దేనికి? అతని కళ్ళలో ఓ పక్క ప్రశ్నలు, మరో పక్క ప్రశంసలు. మరో 10 రోజులకి నెలాఖరు వచ్చింది. 404 ఖాళీ అయ్యింది. 202 కలకలలాడింది. స్కూటర్ లాక్ చేసి ఉండిపోయింది. మరో బైక్ మీద ప్రేమ జంట పరుగులు మొదలయ్యాయి. లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అన్నాడు ప్రదీప్. ఎక్సలెంట్ అంది స్మిత. ఆఫీసు, సాయంకాలం పికప్లు, షికార్లు, ఐస్ క్రీమ్ పార్లర్లు, కబుర్లు, నవ్వులు, శన ఆదివారాలు, సినిమాలు, శిల్పారామం, మాల్లో 4D మూవీలు. జీవితం ఇంత బాగుంటుందా? తనలో అనుకుంటున్నట్టు పైకి అనేసింది స్మిత. మనం పెళ్లి చేసుకుందాం, ఇంకా బాగుంటుంది అన్నాడు. పెళ్ళా? అదో రకంగా చూసింది.
అయినా పెళ్ళి అంటే బ్యాండు మేళాలు తలంబ్రాలేనా? కలిసి బతుకుతున్నప్పుడు అవన్నీ దేనికి అంది. పెళ్ళి సంప్రదాయం, పెళ్ళి ఆచారం, పెళ్ళి లీగల్ బ్యాండేజ్. ఇప్పటికే బాగా లేట్ అయ్యింది. మనం ఫ్యామిలీలో ఎంటర్ అయ్యే ముందు పెళ్ళి చేసుకుంటే సేఫ్. ఎవరికి? మనకి. ఎవరి నుంచి అని అడిగింది. సమాజం నుంచి అని సమాధానం చెప్పాడు ప్రదీప్. నేను సమాజం కోసం బతకడం లేదు ప్రదీప్, నా కోసం బతుకుతున్నాను. నాకు ఎలా కావాలంటే అలా బ్రతుకుతాను. ప్లీజ్ నన్ను పెళ్ళి పిల్లలు అంటూ బంధించాలని చూడకు. నేను ఎప్పుడు స్వేచ్ఛగా ఎగురుతూనే ఉండాలి. సంసారం అనే పంజరంలో బతకలేను. ఆమె మాటలు అర్థమైనా జీర్ణం కానట్టు అనిపించింది ప్రదీప్కు. అయినా ఆమెని వదులుకోవాలనిపించలేదు. పిచ్చి స్మిత ఇప్పుడు అలాగే అంటుంది. కొన్నాళ్ళు అయ్యాక తనకి మాత్రం సంసారం, పిల్లలు కావాలనిపించదా? తన చుట్టూ ఉన్న వాళ్ళంతా అతనెవరు అంటే ఏమని చెప్పుకోవాలన్న ప్రశ్న ఉదయించదా? అప్పుడైనా పెళ్ళి ఒప్పుకోవాల్సిందేగా. అందాక ఈ ఉంగరం పదిలంగా నా దగ్గరే దాచుకుంటాను అని అనుకున్నాడు ప్రదీప్ మనసులో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.